తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. కానీ చాలా చాలా కొత్త కొత్త ఏం చెప్తారు సంబంధాలు వచ్చేసాయి ఇప్పుడు మన ఈ తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా మన ఇండియా పక్కన పెడితే తెలుగు రాష్ట్రాలలో కూడా షుగర్ డాడీ కల్చర్ అని, షుగర్ మమ్మీ కల్చర్ అని మీరు ఏనే ఉంటారు. ఈ మధ్యకాలంలో కేసులు కూడా వాటి మీద ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోతుంది. మీకు ఎన్నో వచ్చాయో నాకు తెలియదు, కానీ ఏంటి ఈ కల్చర్ అసలుకి విన్నప్పుడు బాధితురాలు లేకపోతే బాధితుడు బాధలు ఎన్నప్పుడు ఏమనిపించింది? నవ్వు అనిపించిందా? ఇది కూడా ఒక కేసా అనిపించింది? అసలుకి జనాలకు ఆదాయాలు పెరిగింది, ఫ్రీడమ్ పెరిగింది, ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. కొంత డ్రగ్స్ కల్చర్ కావచ్చు, మీరన్న షుగర్ డాడీ కల్చర్ కావచ్చు, బాగా పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ మెట్రో సిటీస్లో బాగా పెరిగిపోతుంది. బాగా అంటే నీకేమవుతుందంటే లా కూడా ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మెజారిటీ పీపుల్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని ఇంకా ప్రివెంట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు తక్కువ మంది ఎక్కువ తప్పులు చేస్తుంటే దాన్ని చట్టం చేసి రెగ్యులేట్ చేయడం లేదా పనిష్మెంట్ చేస్తారు. అందరు చేస్తున్నారు అనుకోండి, ఇంకేం ఏ చట్టం ఇంప్లిమెంట్ చేయలేదు, ఎవరు పట్టుకోలేరు అంటారు. ఉదాహరణకి అడల్టరీ అనేది ఉంది, ఒకప్పుడు అది పనిషబుల్ అఫెన్స్. ఓకే, దాన్ని సుప్రీంకోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసేసింది. ఎందుకు? అది ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అయిపోయినప్పుడు దాన్ని అనవసరం అందరు చేస్తున్నప్పుడు మనకు వచ్చిన ఇబ్బంది ఏముంది, దాని వరకు పని చేస్తూ పోతే జైలు పట్టవు, పోలీసు వాళ్ళకి రోజు ఇదే పని ఉంటుందని చెప్పి దాన్ని రెగ్యులరైజ్ కూడా చేయలేదు కనీసం. ఒకటి ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రివెన్షన్ ఉంటుంది, లేదా రెగ్యులరైజ్, లేకపోతే లిబరలైజ్. ఇప్పుడు లిబరలైజ్, మీరు అడల్ట్స్ ఇద్దరు కన్సెంట్ చేసుకున్నప్పుడు మాకెందుకు అనుకున్నది సుప్రీంకోర్టు. ఆ సెక్షన్ కొట్టిపడేసింది. మరి ఆ సెక్షన్ కొట్టిపడేస్తే పాపం ఈ షుగర్ డాడీ వాళ్ళు ఏం చేశారు అంటే దీన్ని ఏమవుతుందంటే మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కన్సెంట్ ఉన్నప్పుడు ఇట్ ఇస్ నాట్ ఏ క్రైమ్. ఇప్పుడు మీరన్న కాంటెక్స్ట్ లో కన్సెంట్ ఉన్నప్పుడు ఇట్స్ నాట్ ఏ క్రైమ్. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది లేడీస్ ముందు కన్సెంట్ ఉన్నట్టు ఉంటూ తర్వాత అదే చట్టంలో కొన్ని ఫాల్స్ ప్రామిస్ మ్యారేజ్, అంటే నన్ను పెళ్లి చేసుకుంటావు అని చెప్పి నువ్వు నాతో సంబంధం పెట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టి అది తప్పు, దాని మీద కేసులు పెడుతున్నారు. ఓకే, సో ఇద్దరు కన్సెంట్ ఉన్నప్పుడు ఎవరు అసలు ఎటువంటి శిక్షలు లేవు. ఓకే, సో దాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు, అట్లా వస్తున్నారు. తర్వాత దాన్ని ఇలా టర్న్ చేసుకుంటారు. షుగర్ డాడీ కల్చర్ 55-60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 25-25 సంవత్సరాలు నమ్మాయి యంగ్ గర్ల్స్ ప్రామిస్ ఎందుకు చేస్తారు? అక్కడ పెళ్లికి వయసుకు సంబంధం లేదు కదా. ఓకే ఓకే, ఇప్పుడు షుగర్ డాడీ కల్చర్ ఏంటి? 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, భార్య చనిపోవటమో లేకపోతే భార్య వయస్సు, తాతయ్య వయసు అయిపోవడం. కొంతమంది ఏం చేస్తున్నారంటే యంగ్స్టర్స్ వైపు చూస్తున్నారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆ కల్చర్ అయితే షుగర్ డాడీ వీళ్ళకి 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు. అంటే వెరీ అన్ఫార్చునేట్ ఈ సబ్జెక్ట్ మాట్లాడటం, తెలియాలి సార్, అవేర్నెస్ రావాలి, జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళతోటి ఎంగేజ్ అవుతున్నారు, ఏదో కొంత మనీ పే చేస్తున్నారు, రిలేషన్లో ఉంటారు. అంతవరకు ఒక ఆస్పెక్ట్ అయితే వీళ్ళల్లో కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయిలు అతని దగ్గర డబ్బులు బాగున్నాయని తెలుసుకొని కొంత పీరియడ్ తర్వాత ఈ చట్టంలో ఉన్న కొంత లూపోలను ఉపయోగించుకొని తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నన్ను నమ్మించి మోసం చేశాడు అని చెప్పేసి కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద. ఆ కేసులు పెడితే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, లేదంటే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. ఓకే, మరి షుగర్ మమ్మీ కల్చర్ మరి అబ్బాయి కూడా బాధ్యతలే కదా కొంత. ఇంకా చట్టం మరి వాళ్ళకి చట్టం లేదా? కొంత రిలాక్స్డ్గా ఉంటాయి కదా. సో ఈ ప్రాసెస్ ఏంటంటే కొంతమంది ఏమవుతుందంటే కేసులు దాకా వచ్చి కొంతమంది వస్తున్నారు, కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తే ముందుగానే అమౌంట్ సెటిల్ చేసుకొని అక్కడ దాకా రాకుండా బయటపడుతున్నారు. అసలు ఈ గోల ఎందుకు, జాగ్రత్తగా ఉంటే పోతుంది కదా అక్కడ దాకా తెచ్చుకోవడం జరిగి. అంటే ఇది ఓపెన్, తెలియంది కాదు. సో కాల్డ్ షుగర్ డాడీస్ అంటే నేనేమంటే పెద్దవాళ్ళు తెలియంది కదా ఇవన్నీ. ఎవరు ఇదంతా వయసు 60+ ఉన్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, వాళ్ళకంతా హ్యావింగ్ నాలెడ్జ్, ఇది ఉండి నాలెడ్జ్ ఉండి చేస్తున్నారు. కొన్ని అడ్వకేట్ల నిపుణుల పర్యవేక్షణలో కూడా క్లోజ్ అయిపోతాయి కేసులు ఇవి. బ్లాక్ మెయిల్ చేస్తే పంచాయతీలకు వస్తారు, సెటిల్ చేస్తుంటారు కదా. అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ నా దగ్గరికి రాలేదు లేదు. మేబీ ఫ్యూచర్లో చెప్పలేము. అంటే ఇంకా బీయింగ్ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్లో అన్నీ వస్తుంటుంది. దొంగ ద్వారా అన్ని అంటారు కదా, అన్ని తగులుతుంటారు కామన్. రకరకాల ఫ్యాంటసీలు చూసి విరక్తి పుట్టి దీని వైపు మళ్ళుతారా, లేకపోతే ఏంటంటే అంటే ఎక్కువ మంది కేసులు వస్తుంటారు కాబట్టి? స్థాయి కాదు,
వాటి మీద వయసు కాదు మనం మాట్లాడటం అది ఎవరి ఇష్టం వాడిది, ఇది ఫ్రీ సొసైటీ, ఏం చేస్తాను చెప్పు. ఇది తప్పు అని చెప్పలేము, కరెక్ట్ అని చెప్పలేని పరిస్థితి. ఓకే. ఇప్పుడు మన శివాజీ గారు ఏదో దాని సబ్జెక్ట్ బట్టలు నిండుగా వేసుకోండి, సామాన్లు ఏదో అన్నారు ఆయనని, పెద్ద పెద్ద ఎత్తున. దాంట్లో 2 వర్షన్స్ ఉన్నాయి, ఒకటి చెప్పింది, ఒకటి కరెక్ట్ ఉంది, ఒకటి తప్పు ఉంది. మీకేమనిపించింది ఆయన మళ్ళీ అదే పెద్ద స్టేట్మెంట్ మీద ఏమనిపించింది? చెప్తున్నా కదా, నేనేమంటే ఇట్స్ ఏ ఫ్రీ సొసైటీ అయింది ఇప్పుడు. అట్ ద సేమ్ టైం ఫ్రీ సొసైటీ అని చెప్పేసి విచ్చలవిడిగా ఉండమని చెప్పేసి ఎవరు చెప్పరు. ఓకే, అదైతే నేను ఐ అగ్రీ విత్ హిమ్ ఫ్యూ ఆస్పెక్ట్స్లో. బట్ అట్ ద సేమ్ టైం డెరిగేటర్ కూడా మాట్లాడకూడదు మనం మాట్లాడేటప్పుడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, బట్ సబ్జెక్టు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మన ఇందాక నేను చెప్పాను, అంబటి రాంబాబు గారి విషయం చెప్పినప్పుడు చెప్పాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే భాష ఒకళ్ళు మాట్లాడితే మనం పట్టించుకోం. అవును. ఒక స్థాయి ఉన్న వాళ్ళు మాట్లాడితే వాడు వాక్ స్వాతంత్రం అని, వీళ్ళు వాక్ స్వాతంత్రం అంటే కుదరదు అంటాను. చూసి నేర్చుకుంటా. సార్, రాజకీయ నాయకులను చూసి కొంత మనం నేర్చుకోవాలి, కానీ అంటే ఏం నేర్చుకోవాలి? మంచి చెడు మార్గం నేర్చుకోకూడదు. అంటే రాజకీయ నాయకులు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని తిడుతున్నారు, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని తిడుతున్నారు. డిస్క్రిప్షన్ అనేది ఎలా ఉంటుంది, ఎవరు గొప్పలేం కాదు, ఎవరు అని కాదు. ఇక్కడ ఎలా ఉంటుంది, నేర్చుకోకూడదు అని కొంతమంది దాన్ని ఇది తప్పు అంటారు, కొంతమంది ఇదే హీరోయిజం అనుకుంటారు. అందుకని చెప్పేది ఏంటంటే ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన ఎవరి లైఫ్ వాళ్ళది, నేను కాదని. అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ కొంత ఆ కంట్రోల్ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అట్ ద సేమ్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరి లైఫ్ వాళ్ళది, మనం ఏం దాన్ని ఏం కాదనిలేము. ఓకే. కానీ ఇప్పుడు ఈ అడ్వకేట్ ఫీల్డ్లో కూడా గంటకి 1 కోటి, గంటకి 5 కోట్లు, గంటకి 4-5 కోట్లు తీసుకునే అడ్వకేట్స్ని కూడా మనం చూస్తున్నాం. ఏంటి డిఫరెన్సెస్? ఇప్పుడు జీవీ రెడ్డి గారికి ఆ 3-4 కోట్లు తీసుకునే వాళ్ళకి డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు నేను సిద్ధార్థ్ గారు ఒక ఆయన ఉన్నారు కదా, ఉన్నారు హరీష్ సాల్వే గారు 2-3 కోట్లు కూడా తీసుకుంటారు. సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్, 2 ఫేస్ వాల్యూ, మేజర్ ఫేస్ వాల్యూ. ఓకే, ఫేస్ వాల్యూ అంటే ఇక్కడ జడ్జి గారికి ఏంటంటే వీళ్ళు వచ్చారంటే సబ్జెక్ట్ను బాగా స్టడీ చేసి ఉంటారు, అవగాహన బాగుంటుంది, కోర్టు టైం వేస్ట్ చేయరు, చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ అంత ఫీజులు కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. కానీ అంతంత ఫీజులు ఉన్నాయి. ఇప్పుడు హైయెస్ట్ పెయిడ్ అంటే ఎవరు? అట్లనేం లేదు, ఇప్పుడు కేసు టు కేసు ఉంటుంది. హరీష్ సాల్వే గారు 2 కోట్లు 3 కోట్లు కూడా తీసుకుంటారు హీరింగ్కి, అర్ధ గంట కావచ్చు, గంట కావచ్చు, 5 నిమిషాలు కూడా కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు. సబ్జెక్ట్ని బట్టి కొన్ని ఇంకా ఎక్కువ ఉంటాయి, ఆర్బిట్రేషన్ కేసులు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకే. అట్లా సబ్జెక్ట్ని బట్టి కూడా మారుతుంది అనమాట. ఇంతకుముందు రామ్ జెఠ్మలానీ గారు ఉన్నారు. సబ్జెక్ట్ని బట్టి, అడ్వకేట్ని బట్టి, కోర్టుని బట్టి. హైకోర్టులో ఒక రకంగా ఉంటుంది, సుప్రీంకోర్టు బయటకి సేమ్ సబ్జెక్టు సేమ్ అడ్వకేట్ కానీ మళ్ళీ ఫీజు మారుతుంది. కానీ వాళ్ళు కూడా తప్పని తెలిసినా కానీ కేసుని వాదించే ప్రయత్నాలు కొంతమంది చేస్తుంటారు కదా. నేను దీంట్లో ఇందాక చెప్పాను, తప్పు అనేది అనుకుంటే నువ్వు ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ చేయలేవు. ఓకే. ఒక్కరోజు కూడా ఇండియాలో ఏ ప్రొఫెషన్లో కూడా, ఎస్పెషల్లీ సరే మనం దీని గురించి మాట్లాడుతున్నాం కానీ చెబుతున్నాను, తప్పు అనుకుంటే ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ చేయలేము. ఓకే. నీకు వచ్చిన పని నువ్వు చేయి, నీకు అప్పచెప్పిన పని నువ్వు తీసుకో, బ్రీఫ్ తీసుకో. నీకు వాళ్ళు క్లయింట్ నీకు చెప్పిన బ్రీఫ్ తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయి. జడ్జి గారు విల్ డిసైడ్ వెదర్ ఇట్ కరెక్ట్ అన్నట్టు అన్నది. అక్రాస్ ద టేబుల్ మేము డిసైడ్ చేయకూడదు. ఓకే. అది కొన్ని తప్పు అని తెలిసినా, కొన్ని కరెక్ట్ అని తెలిసిన, సరే మాకు కరెక్ట్ అని తెలిసినవి కోర్టుకు పోయి ఓడిపోయిన కేసులు ఎన్ని ఉంటాయి, శిక్ష పడట్లేదా? వాడు తప్పు చేయలేదు జెన్యున్గా, అది మేము నమ్ముతాం, ఫ్యాక్ట్. బట్ కోర్టుకు పోయి కొన్నిసార్లు కుదరక వేరు సర్కమ్స్టెన్సెస్లో ఎవిడెన్స్లతోటి ఇది శిక్ష పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.